పాత్రికేయ మిత్రులందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ నమస్కారాలు తెలుపుతూ స్వాగతం పలుకుతున్నానండి. నా పేరు బేతిరెడ్డి శ్రీనివాస్. ఈ సంస్థని 27 ఇయర్స్గా కళాసుధా తెలుగు అసోసియేషన్ అని చెన్నై నగరంలో జరుపుతూ సాంస్కృతిక కార్యక్రమాలు, మన పండుగలు, ఆ విశేషాలని పురస్కరించుకొని అందరికీ వివిధ రంగాల్లో ఉన్న వారికి అవార్డ్స్ ఇస్తూ వస్తూ ఉన్నాము. ఫ్యూచర్ జనరేషన్స్కి ఇన్స్పిరేషన్గా ఉంటుందన్న ఉద్దేశంతో చెన్నై నగరంలో ఉన్న తెలుగు వారందరం కలిసి ఈ సంస్థని ప్రారంభించాము. దానికి వ్యవస్థాపక అధ్యక్షుడిగా నేను ఉన్నాను. సో ఇది 27వ సంవత్సరం అండి. ఈ సంవత్సరం కూడా ఉగాది పురస్కార అవార్డ్స్ ఫిలిం డివిజన్ అండ్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేకి సంబంధించి ఒక ఇద్దరికి మహిళారత్న అవార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ రోజున. ప్లస్ అదే విధంగా లతా మంగేష్కర్ గారి పేరు మీద, పివి శ్రీనివాస్ గారి పేరు మీద స్మారక అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. వారికి లతా మంగేష్కర్ గారి పేరు మీద కల్పనా రాఘవేంద్రరావు గారికి ఇవ్వడం జరుగుతుంది. పివి శ్రీనివాస్ పేరు మీద అవార్డు ఆర్పి పట్నాయక్ గారికి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే పివి శ్రీనివాస్ గారిది అనుకరించలేని గొంతు, వీరిది కూడా అనుకరించలేని గొంతు అన్న ఉద్దేశంతో ఆయన ప్రతిభా పాఠవాలు వివిధ రంగాల్లో ఉన్నాయి. వీరికి కూడా సినీ రంగంలో వివిధ రంగాల్లో అనుభవం ఉంది కాబట్టి వారిని ఎన్నుకోవడం జరిగింది. అలాగే చంద్రబోస్ గారు 30 సంవత్సరాలు తను సినీ సాహిత్యంలో 30 సంవత్సరాలు నిండిన సందర్భంగా వారిని కూడా ఈ సంవత్సరం వారికి ప్రత్యేక పురస్కారం, ఈ ఉగాది పురస్కారం వారిని మా చెన్నై నగరంలో మ్యూజిక్ అకాడమీలో ఇవ్వడం జరుగుతుంది. 2 సంవత్సరాల ముందు వారికి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి పేరు మీద అవార్డు ఇవ్వడం జరిగింది. తర్వాత వారికి ఆస్కార్ అవార్డు లాస్ట్ ఇయర్ వచ్చింది. ఆ తర్వాత ఆ సందర్భాన్ని కూడా పురస్కరించుకొని తన 30 ఏళ్ల సినీ సాహిత్య పురస్కార ప్రస్థానాన్ని పురస్కరించుకొని వారిని ఆనర్ చేయడం జరుగుతుంది. అలాగే మిగిలిన సినీ రంగంలో ఉన్న వారిని, వేరే రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా ఉగాది పురస్కార అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ పేర్లు దీనికి ముఖ్య అతిథిగా సెంట్రల్ మినిస్టర్ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు ఢిల్లీ నుంచి వస్తున్నారండి. వారు స్టీల్స్ అండ్ హెవీ ఇండస్ట్రీస్ మినిస్టర్. వారు ప్రత్యేకంగా ఈ సందర్భంగా రావడం జరుగుతుంది. మిగిలిన పేర్లని మన ప్రభు గారు వివరిస్తారు. ముఖ్యంగా ఈ ప్రభు గారికి లాస్ట్ ఇయర్ ఇదే వేదిక మీద ప్రెస్ మీట్లో అందరూ అడగడం జరిగింది, జర్నలిస్ట్కి ఒకరికి ఇవ్వండి అంటూ. అది ఈ సంవత్సరం ఇస్తాము అని ఆ రోజు అన్నాము. ఆ మాట ప్రకారం ఈసారి మన అందరికీ సుపరిచితులైన సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారికి ఈసారి ప్రత్యేక ఉగాది పురస్కార అవార్డు ఇవ్వడం జరుగుతుందండి. ఇప్పుడు వారు ఇంకా నుంచి మన కళాసుధా తెలుగు అసోసియేషన్కి వెన్నుదన్నుగా మనకి ఉంటారు అని ఆశిస్తూ వారికి మిగిలిన అవార్డుని వారి చేతుల మీద వారి వాయిస్ మీదుగా మీరు వింటారని ఆశిస్తున్నాను. అందరికీ నమస్కారం. సాంస్కృతిక సంస్థలతో ఈ అవార్డుల ప్రక్రియతో జర్నలిస్ట్గా నాకు ఎంత అనుభవం ఉందో అంత అనుబంధం ఉంది. జర్నలిస్ట్గా శివరంజని పత్రికలో కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు త్యాగరాయ గాన సభలో కూర్చొని ఆ రోజు సాయంత్రం కార్యక్రమంలో రిపోర్ట్ చేయటం, రవీంద్ర భారతి, త్యాగరాయ గాన సభ, లలిత కళా తరుణం, ఇలాంటి ఆడిటోరియంలో జరిగే ఈ అవార్డు ప్రక్రియలన్నింటినీ చాలా దగ్గరగా సన్నిహితంగా సినీ గోయర్స్ అవార్డు కానీ, యువ కళావాహిని అవార్డ్స్ అన్ని జంట నగరాల్లో ఉన్నటువంటి అన్ని సాంస్కృతిక సంస్థలు, అలాగే చెన్నైలో ఉన్నటువంటి సాంస్కృతిక సంస్థల వ్యవహారాలు మొత్తాన్ని దగ్గరుండి గమనించినటువంటి ఒక జర్నలిస్ట్గా నేను ఇప్పుడు కళాసుధా తెలుగు అసోసియేషన్ చెన్నై వారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఈ రోజున అవార్డుల ప్రక్రియ అనేటువంటి దాన్ని ప్రభుత్వాలు రకరకాల కారణాల వల్ల పట్టించుకోలేని పరిస్థితులు ఉన్నాయి. సాంస్కృతిక సంస్థలు కూడా ఈ అవార్డుల కార్యక్రమాన్ని సజావుగా ధైర్యంగా
ఎస్, మేము చాలా సగర్వంగా మేము నిర్వహించగలుగుతున్నటువంటి పరిస్థితులు లేవు. ఒకప్పుడు అవార్డుల ఫంక్షన్ అనగానే ఆ కార్యక్రమం, ప్రతి అవార్డు కార్యక్రమానికి స్పాన్సర్స్ కానీ అందరి యొక్క సహాయ సహకారాలు లభించాయి. కానీ ఇప్పుడు అది తగ్గింది, ఆ కల్చర్ అది తగ్గిపోయిన నేపథ్యంలో కూడా 27 సంవత్సరాలుగా ఒక ఆర్గనైజేషన్ కార్యక్రమాలు నిర్వహిస్తుందంటే అందుకు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి, మొత్తంగా బేతిరెడ్డి శ్రీనివాస్ గారు కానీ, వేణుగోపాల్ గారు కానీ, మిగతా కార్యవర్గ సభ్యులు, సార్ మన పేరు ధనంజయ్ గారు కానీ, మిగతా కార్యవర్గ సభ్యులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఉగాది పురస్కారాలు, వీళ్ళు రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. కేవలం ఉగాది సందర్భంగా ఇచ్చేటువంటి అవార్డు లేకుండా ప్రతి అకేషన్, ముఖ్యంగా కృష్ణాష్టమి అనుకుంటాను, కృష్ణాష్టమి వేడుకలను కూడా తెలుగులో అక్కడ చెన్నై నుండి చిత్ర పరిశ్రమ హైదరాబాద్కు తరలి వచ్చిన తరువాత అక్కడ తెలుగు మూలాలు ఉన్నాయి, తెలుగు వాళ్ళు ఉన్నారు, తెలుగు వారి అక్కడ తెలుగు సినిమా అక్కడ ప్రారంభమైన తాలూకు ఆ మూలాలను మర్చిపోకుండా అక్కడ ఉన్నటువంటి వాళ్ళని కూడాను కలుపుకుంటూ ఈ కార్యక్రమాలు నిర్వహించడం అనేటువంటిది చాలా అభినందనీయం. ఇప్పుడు రేపు 30వ తారీఖున మద్రాసులో జరగనున్నటువంటి ఈ కార్యక్రమ వివరాలన్నింటినీ ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. శ్రీ కళాసుధా తెలుగు అసోసియేషన్ ఆ రోజున చేస్తున్నటువంటి ప్రధాన కార్యక్రమం ఉగాది పురస్కారాలు అండ్ మహిళా రత్న పురస్కారాలు అండ్ ఫిల్మ్ అవార్డ్స్. ఈ కార్యక్రమం మ్యూజిక్ అకాడమీ అనేటువంటిది చెన్నైలో ఉన్నటువంటి చాలా ప్రతిష్టాత్మకమైన ఆడిటోరియం. అక్కడ ఒక కార్యక్రమం నిర్వహించాలి అంటే ఆ నిర్వహించే వ్యక్తులు కానీ, అక్కడికి వచ్చే అతిథులు కానీ, పురస్కార గ్రహీతలు కానీ అందరూ కూడా ఒక ప్రతిష్టాత్మకంగా ప్రెస్టీజియస్గా ఫీల్ అయ్యేటువంటి ఒక గొప్ప ఆడిటోరియం అది. అలాంటి ఆడిటోరియంలో మే 30వ తారీఖు సాయంత్రం ఆదివారం, మార్చి 30వ తారీఖు ఆదివారం సాయంత్రం 4:29 ఈ కార్యక్రమ ఉగాది వేడుకల కార్యక్రమం ప్రారంభమవుతుంది. వీటికి కేంద్ర మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు, వారు మినిస్టర్ ఫర్ స్టేట్ స్టీల్ అండ్ హెవీ ఇండస్ట్రీస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, వారు ముఖ్య అతిథిగా చేస్తున్నారు. అలాగే ఎంవీఆర్ మురళీకృష్ణ గారు, వారు జనరల్ మేనేజర్ SBI చెన్నై సర్కిల్కి, ఆయన వారు మేనేజర్ గారు, జనరల్ మేనేజర్. అలాగే గౌరవ అతిథులుగా ఆర్ శేఖర్ గారు, ఎస్ ఓబుల్ రెడ్డి గారు, ఏఎం రత్నం గారు అంటే మన ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం గారు, ఓబుల్ రెడ్డి గారు MD అపోలో ఫార్మసీస్, అపోలో హాస్పిటల్స్ ఫార్మసీస్. అలాగే శేఖర్ గారు, వారు IPS DGP రిటైర్డ్, వారు మన ఏఎం రత్నం గారి గురించి పరిచయ వాక్యాలు వస్తున్నారు. అలాగే శశికాంత్ పల్లేపల్లి గారు, వారు తానా ఫౌండేషన్ చైర్మన్. అలాగే ఉప్పలపాటి శ్యామలాదేవి గారు, లేట్ కృష్ణరాజు గారి యాక్ట్రెస్, మన రెబల్ స్టార్ కృష్ణరాజు గారి శ్రీమతి శ్యామలాదేవి గారు, వారు వస్తున్నారు. అలాగే పద్మా దేవదాస్ గారు జ్యోతి ప్రజ్వలనం చేస్తారు, డైరెక్టర్ అండ్ VGN హోమ్స్ వారు డైరెక్టర్. అలాగే బేతిరెడ్డి శ్రీనివాస్ గారు, వారు స్వాగతోపన్యాసం ఇస్తారు. ఈ సంస్థ అధ్యక్షులైన ఫౌండర్ అండ్ అధ్యక్షుల తెలుగు కళాసుధ. ఇక అలాంటి విశిష్ట కార్యక్రమాల్లో విశిష్ట ఉగాది పురస్కార గ్రహీతలు ప్రజాసేవా రంగం నుండి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్. తర్వాత వారికి విశిష్ట పురస్కారం చేస్తారు. అలాగే మహిళా రత్న పురస్కారం అవార్డు శ్రీమతి ప్రశాంతి వేమిరెడ్డి గారు, శ్రీమతి సరోజ వివేకానంద గారు, వాళ్ళిద్దరు కూడాను వారు ఎమ్మెల్యే కొవ్వూరు అని TTD బోర్డు చైర్మన్, బోర్డు మెంబర్ శ్రీమతి వేమిరెడ్డి గారు, ప్రశాంతి వేమిరెడ్డి గారు. అలాగే ఇండస్ట్రియల్ అండ్ ఎడ్యుకేషనల్ ఫీల్డ్ హైదరాబాద్లో వారు దాంట్లో ఆ కార్యక్రమంలో సరోజ వివేకానంద గారు, వారు ప్రముఖులు. అలాగే ఇక మెమోరియల్ అవార్డ్స్ విషయానికి వస్తే లతా మంగేష్కర్ పురస్కారం మెమోరియల్ అవార్డు టు కల్పన రాఘవేంద్రరావు గారు ప్లేబ్యాక్ సింగర్, వెన్లోటెడ్ ప్లేబ్యాక్ సింగర్. అలాగే పిబి శ్రీనివాస్ గారు అంటే ఆ రోజుల్లో ఘంటసాల గారు, SP బాలసుబ్రహ్మణ్యం తొలితరం నేపథ్య గాయకుల్లో వారు ప్రముఖులు. వారి పేరు మీద వ్యవస్థీకరించినటువంటి పివి శ్రీనివాస్ పురస్కారాన్ని RP పట్నాయక్ గారు, మన సంగీత దర్శకులు అయినటువంటి ఎన్నో పాటలు పాడారు, గాయకులు, సంగీత దర్శకులు, గొప్ప ప్రవక్త, చాలా కార్యక్రమాల్లో ఆయన ముందు ఉంటారు. డైరెక్టర్, నటుడు RP పట్నాయక్ గారికి ఇవ్వడం జరిగింది. అలాగే తెలుగు సినిమా పాట సగౌరవంగా అంతర్జాతీయ వేదిక మీద అద్భుత విజయాన్ని సాధించినటువంటి నేపథ్యంలో ఆ అద్భుతమైనటువంటి పాట ద్వారా తెలుగు సినిమాకు ఆస్కార్ సాధించి పెట్టినటువంటి లిరిసిస్ట్ చంద్రబోస్ గారు కూడాను వారికి ప్రత్యేకమైనటువంటి పురస్కారం ఉంది. ఇక సినిమా అవార్డ్స్ విషయానికి వస్తే 26వ ఉగాది పురస్కార గ్రహీతలు సినిమా రంగం 2024 and 25. ఉత్తమ సంచలన చిత్రం
పుష్ప 2. ఉత్తమ సంచలన చిత్రం పుష్ప 2. ఉత్తమ నిర్మాత డిబివి దానయ్య ఫర్ ద ఫిలిం సరిపోదా శనివారం. ఉత్తమ చిత్రం హనుమాన్. ఉత్తమ చారిత్రాత్మక చిత్రం రజాకార్. ఉత్తమ జూరీ అవార్డు చిత్రం మత్తు వదలగా 2. ఉత్తమ నటులు ప్రభాస్ అండ్ అల్లు అర్జున్. ప్రభాస్ గారు కల్కి చిత్రానికి గాను, అల్లు అర్జున్ గారికి పుష్ప 2 చిత్రానికి గాను ఉత్తమ నటుల అవార్డు వారికి వరించింది. అలాగే ఉత్తమ నటీనటులుగా నివేదిత థామస్ అండ్ ఇంద్రజ. నివేదిత థామస్ ఫర్ ద ఫిలిం 35, ఇంద్రజ ఫర్ ద ఫిలిం రజాకార్. ఈ 2 చిత్రాలను వారు. ఉత్తమ దర్శకుడు కె సుకుమార్ పుష్ప 2. ఉత్తమ ఛాయాగ్రాహకులు ఆర్ఆర్ రత్నవేల్ దేవరా చిత్రానికి గాను. అలాగే బెస్ట్ సినిమా కూడా రత్నవేల్. ఉత్తమ ప్రతినాయకుడు బెస్ట్ విలన్స్ అర్జున్ అండ్ ఎస్జే సూర్య. అర్జున్ ఫర్ ద ఫిలిం లియో అండ్ ఎస్జే సూర్య ఫర్ ద ఫిలిం సరిపోదా శనివారం. ఉత్తమ సహాయ నటి రోహిణి ఫర్ ద ఫిలిం మత్తు వదలగా 2. అలాగే ఉత్తమ జూరీ అవార్డు ఫరియా అబ్దుల్లా మత్తు వదలగా 2. అలాగే ఉత్తమ హాస్య నటుడు సంపూర్ణేష్ బాబు ఫర్ ద ఫిలిం సంపూర్ణేష్ బాబు. అండ్ చివరిగా ఒక అవార్డు ఒకటి వచ్చింది, అది నేను చెప్పడం భావ్యం కాదేమో, ఆ అవార్డు గురించి చెప్పమని శ్రీనివాస్ గారిని కోరుతున్నాను. ఈ సంవత్సరం ప్రత్యేక పురస్కార అవార్డు గ్రహీత ఏ ప్రభు గారండి, సీనియర్ జర్నలిస్ట్. వీరు రైటర్, డైరెక్టర్, చీఫ్ ఎడిటర్ ఇన్ ఫిలిమ్స్, సుమన్ టీవీ అధినేత. వీరండి మోస్ట్. సో ఈ విధంగా ఇంత విస్తృత ఇవి. అలాగే బాపు రమణ పురస్కారాలు అనేటువంటి ప్రత్యేక పురస్కారాలు కూడా ఉన్నాయి. దానికి మీనాక్షి చౌదరి గారు వారు లక్కీ భాస్కర్ చిత్రానికి గాను బాపు బొమ్మ. ఓకే ఓకే, వండర్ఫుల్. అలాగే సాక్షి వైద్య. ఓకే. అలాగే దుల్కర్ సల్మాన్ హీరో లక్కీ భాస్కర్ చిత్రానికి గాను. అలాగే ప్రశాంత్ వర్మ ఫర్ హనుమాన్ చిత్రం కోసం గాను బాపు రమణ పురస్కారం అందుకోబోతున్నటువంటి వాళ్ళు వీళ్ళు. ఈ కార్యక్రమ సభా నిర్మాణం వచ్చేసి జెమినీ సురేష్. చాలా సినిమాల్లో చాలా మంచి క్యారెక్టర్స్, టీవీ సీరియల్స్లో నటించాడు. కారణం మంచి వక్త, మంచి యాంకర్ తను. అలాగే శ్రీమతి మల్లిక ఇస్ ఆల్సో పాపులర్ యాంకర్. ఈ కార్యక్రమం అంతా దీనికి అంతా కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఉన్నారు ఇక్కడ. పంచాంగ శ్రవణం ముఖ్యంగా 4:29 కార్యక్రమం ప్రారంభమవుతుంది. వేద ఆశీరచన పంచాంగ శ్రవణం శ్రీ అశ్విని శాస్త్రి గారు. అలాగే ప్రార్థనా గీతం శ్రీమతి ఘంటసాల సావిత్రి శివకుమార్ గారు. ఘంటసాల సావిత్రి శివకుమార్ గారు. తమన్ గారు ఈ రోజున మన సంగీత సంచలనం తమన్ గారు తల్లి గారు వారి ప్రార్థనా గీతంతో కార్యక్రమం ఉంటుంది. అలాగే కుమారి హరిప్రియ, డాక్టర్ మీనాక్షి మేడం గారు, అలాగే నవదుర్గ నృత్యం, వీళ్ళందరితో పాటల కార్యక్రమం సంగీత విభాగం ఉంటుంది. నవదుర్గ నృత్యం బై కూచిపూడి నృత్యం. నవదుర్గ నృత్యం బై ఎవరండి? డాక్టర్ సుచరిత అండ్ సుప్రజ. వీరి చేతుల మీదుగా వీళ్ళతో ఇలా ప్రదర్శనలు కూడా ఉండటాయి. దీనికి సంబంధించినటువంటి మొత్తం పూర్తి ఆనాటి కార్యక్రమం వివరాలు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా అటు మీడియా వాళ్ళు కూడా, మీడియా వారికి ఈ రోజున ఇక్కడికి వచ్చి ప్రత్యేకించి ఇక్కడ ఈ ప్రెస్ మీట్ నిర్వహించడానికి కారణం ఏంటంటే ఇక్కడ నుంచి ఈ తెలుగు సినిమాలకు ఇస్తున్నటువంటి అవార్డులన్నీ కూడా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలియాలి. ఈ అవార్డుల యొక్క ఔన్నత్యం గురించి కానీ, ఈ అవార్డులు తీసుకుంటున్న వాళ్ళ యొక్క ఔన్నత్యం గురించి కానీ అందరికీ తెలియజేసే ఉద్దేశంతో బేతిరెడ్డి శ్రీనివాస్ గారు, వేణుగోపాల్ గారు, మీనాక్షి మేడం వీళ్ళందరూ కూడా కార్యవర్గ సభ్యులందరూ ఇక్కడికి ప్రత్యేకంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని అనౌన్స్మెంట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కాబట్టి 30వ తారీఖున జరగనున్నటువంటి రంగరంగ వైభవంగా జరగనున్నటువంటి ఉగాది కళాసుధ ఉగాది వేడుకలను, పురస్కారాలను విజయవంతం చేయవలసిందిగా ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి విజ్ఞప్తి. థ్యాంక్ యూ. నా కళాసుధ తెలుగు అసోసియేషన్ సభ్యులు మీనాక్షి గారు చెన్నై నుంచి వచ్చారండి. వీరు ఇక్కడ ఉన్న డ్యాన్స్కి సంబంధించిన, సంగీతానికి సంబంధించిన
వాటిలో వీళ్ళు లబ్ధప్రదర్శులు. వీరికి 14 భాషలు తెలుసండి కామాక్షి గారికి. అది కాక ఈసారి ఉగాది పాటని, ఉగాది మీద ఒక పాటని ఆవిడే రచించి ఆవిడే సంగీతం కట్టి 1 నిమిషం ఆ ఉగాది పాటని ఆ రోజున అక్కడ మ్యూజిక్ అకాడమీలో ఆ రోజున గేయం ఆలపిస్తారు. దాన్ని ఇప్పుడు మన మీడియా మిత్రులకి సందర్భంగా ఆ పాటని వీరు ఈరోజు ఆలపించవలసిందిగా కోరుతూ, ఆ నాట్యం గురించి కూడా ఆ రోజు జరిగే నాట్యం బృందాన్ని ఇక్కడ నుంచి 20 మందిని వీరు ఇక్కడ ప్రాక్టీస్ చేయించి వాళ్ళందరినీ 20 మందిని చెన్నైకి తీసుకొస్తూ ఉన్నారు. కూచిపూడి నృత్యం చెన్నైలో మోస్ట్లీ మనకి అక్కడ భరతనాట్యమే ఎప్పుడు వేయిస్తూ ఉంటాము. ఈసారి కూచిపూడి నృత్యం వేయించండి అని మీనాక్షి గారు చెప్పారు. అందువల్ల వారి మాటల్లో మీరు విశదీకరిస్తారు. అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషంగా ఉంది. మనం కళాసుధ కార్యక్రమానికి చెన్నైకి అందరూ బయలుదేరుతున్నాము. ఈ సందర్భంగా ఒక ఉగాది పాట రాశాను చిన్నగా, ఏదో నాకు తెలిసినట్టు. చిన్న కరెంట్ లైన్ వినిపిస్తాను మీకు ఇప్పుడు. వసంతకాలం వచ్చింది, విశ్వావసు వచ్చింది, అనంత కాంతులు తెచ్చింది, ఉగాది పండగ వచ్చింది, జగాల వెలుగులు నింపింది. ఉగాది పండగ వచ్చింది, జగాల వెలుగులు నింపింది. మల్లె ముల్ల సంపంగి విరిసి విరిసి విరపూసాయి, మల్లె ముల్ల సంపంగి విరిసి విరిసి విరపూసాయి. మామిడి చింత వేపరెమ్మలు పంచరుచులు చూపించాయి, మామిడి చింత వేపరెమ్మలు పంచరుచులు చూపించాయి. వసంతకాలం వచ్చింది, అనంత కాంతులు తెచ్చింది, ఉగాది పండగ వచ్చింది, జగాల వెలుగులు నింపింది. ఉగాది పండగ వచ్చింది, జగాల వెలుగులు నింపింది, జగాల వెలుగులు నింపింది. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. I sang for the movie Attarintikki Dari Edi. Almost you would have guessed now what is the song. Deva Devam Bhaji. But he did not mention my name anywhere. Endukante adi we just gave it to some as donation to something else, charity. Okay, ఇప్పుడు కళాకృతి గురించి కళాకృతి అకాడమీ అది ఇట్ ఇస్ రన్ బై మై స్టూడెంట్ డాక్టర్ సుచరిత అండ్ సుప్రజ. ఇప్పుడు లాస్ట్ వీకే గవర్నర్ గారి ముందు చేశాం. ఇది నవదుర్గ అని కూచిపూడి సాంప్రదాయంలో చేశాం ఇది. సో ఇదే ప్రదర్శన ఇప్పుడు మేము కళాసుధ ఆర్గనైజేషన్కి చెన్నైకి నియర్లీ 20 మంది ఎక్కువగా వెళ్తున్నాము. సో మీ అందరికి కూడా ఆహ్వానం ఇస్తారు. we are requesting you all to come and attend that and enjoy the show. Thank you for this opportunity for Kalasudha, and I request all of you to please come and visit and enjoy and let us grow along with Kalasudha. Kalalaki manam chaana pedda ధన్యవాదాలు తెలుపుకొని I just want to conclude it. Thank you very much. I am to make a special mention about the people behind this. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి కార్యవర్గ సభ్యులందరి గురించి మాట్లాడాను. ద పీపుల్ బిహైండ్ మన పాత్రికేయ మిత్రులే, మన ఫ్రెటర్నిటీలోనే ఈ కళాసుధకి అత్యంత సన్నిహితంగా ఉంటూ ఈ కార్యక్రమంలో జీవనం చేసినటువంటి వ్యక్తి మన రాంబాబు, పర్వతనేని రాంబాబు ఇస్ ద పిఆర్ఓ. తను ఈ 13 దాదాపు చాలా సంవత్సరాలు 10 సంవత్సరాలుగా ఈ కళాసుధ చేసినటువంటి కార్యక్రమానికి కూడా తను పిఆర్ఓగా ఉంటాం. థ్యాంక్ యూ రాంబాబు ఆన్ బిహాఫ్ కళాసుధ. అలాగే కేశవాచారి కేశవ కూడాను హీజ్ ఆల్సో చాలా వెనుదన్నుగా ఉన్నాడు. ఆకారం నిలబడితే చాలు, అసలు అదే పెద్ద సపోర్టు. కానీ కేశవ ఈజ్ ఆల్సో వెరీ మచ్ విత్ కళాసుధ. లేకపోతే ఈరోజు ఈ కార్యక్రమానికి రాంబాబు ఈ రోజున మీడియా రంగంలో తారాజువలాగా ముందుకు వచ్చిన మా రాంబాబు, అలాగే రఘు సంగతి మనం తెలిసిందే. ఈజ్ దేర్ బిహైండ్ సో మెనీ బిగ్ ప్రోగ్రామ్స్. మీడియా సపోర్ట్ మీకు ఎంత ఉందో చెప్పడం కోసం నేను ప్రత్యేకంగా ఈ మెల్ల మైక్ తీసుకొని మాట్లాడుతున్నానండి. అంటే మీడియా ఈ స్టాండ్స్ విత్ యూ.
థ్యాంక్ యూ వెరీ మచ్. లేట్గా వచ్చినా లేటెస్ట్గా వచ్చారండి జమినీ సురేష్ గారు, మన అందరికీ చిరపరిచితులు. మీరు రేపు ఈ సభని, ఇప్పుడు మీకు అందరికీ వివరించిన ఈ సభని నిర్వహిస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. ఈ కళాసభ తెలుగు అసోసియేషన్తో నాకు రిలేషన్ గత 7 సంవత్సరాలుగా గతంలో నేను శ్రీనివాస్ గారిని కలిసి ఉన్నాను. ఆర్పి పట్నాయక్ గారు నేను కూడా కార్యక్రమానికి వెళ్ళున్నాం. అద్భుతంగా చేసే ఒక గొప్ప కార్యక్రమం. ఎందుకంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు, మమ్మల్ని ముందుకు నడిపించేవాళ్ళు మీరే. అందులో కొన్ని సంస్థలు ఏంటంటే ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నటువంటి సంస్థలు, కళాసోద లాంటివి, ఆర్టిస్ట్ని గుర్తించి వాళ్ళ ప్రతిభని మెరుగుపరచుకోవడం కోసం వాళ్ళు భుజం తట్టి ఆ అవార్డ్స్ ద్వారా వాళ్ళని అభినందించడం అనేది చాలా గొప్ప విషయం. ఎన్నో సంవత్సరాలుగా కళాసుధ మెడ్రాస్లో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తోంది. ఈ సంవత్సరం కూడా ఉగాది రోజు అంగరంగ వైభవంగా కళాసుధ అవార్డ్స్ కార్యక్రమం జరగబోతుంది. ఆ కార్యక్రమానికి నేను కూడా వెళ్తున్నాను. ఆ కార్యక్రమంలో యాంకరింగ్ చాలా రోజుల తర్వాత మళ్ళీ మైక్ పట్టుకుంటున్నా. అది నాకు గొప్ప భాగ్యంగా అనుకుంటాను. ఎందుకంటే ఒక తెలుగు కార్యక్రమాన్ని తెలుగులోనే మాట్లాడి, గతంలో నాకు ఒక గొప్ప అనుభవం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఆ రోజు ఆ కార్యక్రమానికి వచ్చారు. నేను లాస్ట్ టైం యాంకరింగ్ చేసినప్పుడు నేను మాట్లాడుతుంటే ఎక్కడా కూడా ఇంగ్లీష్ రాకుండా తెలుగులోనే మాట్లాడాలని ఒక నోట్ నేనే పెట్టుకుని మొత్తం టోటల్ ప్రోగ్రామ్ అంతా నేను తెలుగులో మాట్లాడితే బాలసుబ్రహ్మణ్యం గారు అభినందించారు. అది ఎప్పటికీ నేను మర్చిపోలేను. చాలా బాగా చేసావయ్యా అని. సో అలాంటి కార్యక్రమం మళ్ళీ ఎంతో పెద్దల మధ్యన, గొప్ప వాళ్ళందరి మధ్యన, నటులందరి మధ్యన జరగబోతుంది. ఆ కార్యక్రమానికి నేను, అన్నయ్య, ప్రభు గారు, పెద్దలందరూ కూడా వస్తున్నారు. సో ఈ కార్యక్రమం ఘన విజయం సాధించాలని, అక్కడ మెడ్రాస్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ, అలాగే హైదరాబాద్లో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో ఏమాత్రం అవకాశం ఉన్నా పార్టిసిపేట్ చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సారీ అండి మొయినాబాద్లో షూటింగ్లో ఉండటం వల్ల లేట్ అయింది. హైదరాబాద్ ట్రాఫిక్ని మన కార్లో మన చేతిలో ఉండవు కాబట్టి అయినా వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. సారీ ఫర్ లేట్. థ్యాంక్ యూ.